నమస్కారం వీడిస్ట్రల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీ వేదికగా పారిశ్రామిక దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తామని వెల్లడి అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత చేతుల మీదుగా ఇంటింటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన జిల్లా యంత్రాంగం పెన్షన్ పంపిణీ చేసి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న హోంమంత్రి అనిత నగరంలో ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు సరస్వతి పార్కులో జనసేన నాయకులు మన్యాల శ్రీను ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ నిరంతరం కృషి చేస్తుందన్న సంస్థ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని పిలుపు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు ఇందుకు విశ్వనీయత కొలమానమన్నారు సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్తో పెట్టుబడుల ఆకర్షణకు కార్యాచరణ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు మూస పద్ధతిన వ్యాపారాలు నిర్వహిస్తే సరిపోదని ప్రపంచ మార్కెట్లో పోటీపడే సామర్థ్యం ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ఢిల్లీ వేదికగా నిర్వహించిన సిఐఐ వార్షిక సదస్సులో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు భారత్ పరిశ్రమల సమాఖ్య వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆర్థికాభివృద్ధి సుస్థిరత ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ అనే అంశంపై శుక్రవారం స్పెషల్ ప్లీనరీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు That is where all industrialists are there. You associate with them, pro-rich image will come. Poor people won't vote for you. I don't want to tell. Even central leaders and also including prime ministers at that time, they never visited Davos. I am only the man who visited Davos continuously from 1995 whenever I am in power. Not associating with industrialists, it is not a passion, it is a compulsion. We are in politics. First of all, we have to create wealth. Wealth will be created by entrepreneurs. If you create wealth, I can get more revenue. If you can get more revenue, I can give more and more welfare programs and empowering the people. That is where I used to debate. Without wealth creation, you cannot do welfare programs. I am very happy. Just now, Chandrajit Banerjee has reminded me green building in Hyderabad, first of its kind in India. We built it, we inaugurated, and also 7-8 years continuously CAI partnership we conducted in Hyderabad. That is where just now I am telling more industrialists are here. Even evening session, last session, more are here because of you. That is what they told me. And also I told him, I want to request everybody, at least one investment from your part because I promoted industry from the beginning. It is your obligation to support me also in creating wealth. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు
గ్రామస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. అనంతరం గోవింద్ ఇంటికి వెళ్లి మంత్రి అనిత స్వయంగా టీ కాచి ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా 2వ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అనిత మాట్లాడుతూ ప్రజలు పెట్టిన భిక్షతోనే తాను ప్రజాసేవ చేస్తున్నానని అన్నారు. ఆదివారం సెలవు కావడంతో పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్లా ముగిసిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను ఏడాది పాలన తర్వాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏం చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దోషణలు చేసేందుకు మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు జవాబు పత్రాలను కూడా సరైన విధానంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్లిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్థులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా ప్రదర్శించిందని, కొత్త టెక్నిక్లతో లేనివి ఉన్నట్లుగా చూపించారని ఎద్దేవా చేశారు. కడపలో ప్రతి సంవత్సరం ఏదో విధంగా జరుగుతుంది కానీ ఈ రకమైన కొత్త టెక్నిక్లతో ఉన్నవి లేనివి ఉన్నట్లు ప్రభుత్వం వచ్చి అధికారంలో ఉండే ప్రభుత్వం, సంవత్సర కాలం పాటు పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేసామో చెప్పుకోలేక ఏవేవో జిమ్కులు చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి 3 రోజులు చాలా తాపత్రయపడింది. మనం చూసాం. ఆ తాపత్రయం ఎంత కాదు. ఆవిర్భావ దినం దానికి సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడం అనేది అది ఒక ఆనవాయితీ, సహజం. ఆ ఆనవాయితీలో ఆ కార్యక్రమాల్లో అధికారంలో ఉంటే అధికారంలో చేసిన పనులు చెప్పుకుంటారు, అధికారం లేకపోతే ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటారు, లేకపోతే అధికార ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏమైనా నెరవేర్చకపోతే ఆ విషయాలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలం ఏం చేసిందో చెప్పుకోలేక ఎంతసేపు ఆడిపోసుకుని ఆత్మస్థుతి పరనింద అనే సామెతలాగా వాళ్ళు వచ్చి కూడుకుంటూ ఎంతసేపు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఉన్న నాయకుల్ని మరి వాళ్ళని కించపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ 6లో ఎందుకు అమలు జరపలేపారు? ఎందుకు అమలు జరపకపోతే ఆ విషయాన్ని, ఆ సంధ్యాయిని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? పెన్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో ఒక సంవత్సరం మరో సంవత్సరం గాలికి ఎగ్గొట్టారు, 2వ సంవత్సరం ఇప్పుడు లేదు. అంటే అది 20,000, 20,000, 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అయిపోయాయి సంవత్సర కాలం. అమ్మఒడికి ఇస్తా అన్నారు, ఓకే. గత సంవత్సరం ఇవ్వాల్సిన 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తారు ఆ పాపకి, ఆ అబ్బాయికి? దానికి ఏదైనా తేదీ ఉందా? అది చెప్పలే, అది కూడా వేదిక మీద ప్రకటించలే. ఎంతసేపు పాసింగ్ రిమార్క్ చేసాం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నాం. ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి? ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నంతగా రాణించాలని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీజీ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఏయూ చిత్రకళా విభాగంలో ఏర్పాటు చేసిన బీఎస్ఏ, ఎంఎస్ఏ విద్యార్థుల వార్షిక చిత్రకళా ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో అభ్యసించడం గర్వకారణమని చెప్పారు. విద్యార్థుల సృజనాత్మకత, నైపుణ్యాలతో అత్యద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను కార్యరూపంలో చూపుతూ తీర్చిదిద్దిన శిల్పాలు, చిత్రాలు అత్యంత ఉత్తమంగా నిలుస్తాయని చెప్పారు. BFA, MFA స్టూడెంట్స్ స్కల్ప్చర్ పెయింటింగ్లో వివిధ రకాలైన పెయింటింగ్స్, యాక్రిలిక్ కానీ, ఓవెన్ కానీ, వుడ్ కార్వింగ్తో ప్రింటెడ్, సో వివిధ రకాల పెయింటింగ్ స్టైల్స్లో అద్భుతమైన కళాఖండాలు సృష్టించారు. అలాగే స్కల్ప్చర్ విభాగంలో క్లేతోని, బ్రాంజ్తో కొన్ని స్టాచ్యూస్ అజంతా ఇళ్లలో చూసి వచ్చినవి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎలా ఉన్నాయో స్టాచ్యూస్ అదేవిధంగా బ్రాంజ్తో ఇక్కడ కాస్టింగ్లో చాలా అద్భుతంగా తయారు చేశారు.
స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళు చేసిన ప్రతి థీమ్ ఒకటేమో టెక్నాలజీ వైపు ఏం మెటీరియల్ వాడారు అన్నది, రెండోది వాళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్ ఈ పోర్ట్రేట్ రూపంలో పెయింటింగ్ కానివ్వండి, స్కల్ప్చర్ కానివ్వండి ఆ రూపంలో పొందుపరచడం జరిగింది. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ పర్సెంటేజ్లపై చర్చిద్దామని ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. విశాఖ వేదికగా దొండపర్తిలోని పలువురు సినీ ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పాటు నిర్మాతలు స్రవంతి రవికిషోర్, సి కళ్యాణ్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల్లో సభ్యులు కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. ఒక్కో సంఘం నుంచి 9 మంది చెప్పిన 27 మందితో ఈ కమిటీ ఉంటుందని, కమిటీ సభ్యుల పేర్లు తొలుత ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. అనంతరం కమిటీ సంబంధించిన వివరాలు సోమవారం మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుత సమస్యలు, థియేటర్ల నిర్వహణ, పర్సెంటేజ్లపై చర్చ జరిగిందన్నారు. నిరంతరం తనిఖీల్లో భాగంగానే సినిమా హాల్లో తనిఖీలు జరుగుతున్నాయని, ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఉంటుందని కళ్యాణ్ వెల్లడించారు. ఒక 5-6 మాఫియా ఆంధ్రప్రదేశ్ని కొల్లగొట్టడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ థియేటర్ల మాఫియా, థియేటర్లలో జరుగుతున్నటువంటి ప్రజల్ని దోపిడీ చేసే విధానంపై పోరాటం చేయడానికి ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయడానికి నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఓ 4 మాఫియా ఆంధ్రప్రదేశ్లో సమోసాలు 150 రూపాయలు, వాటర్ బాటిల్ 100 రూపాయలు, కూల్ డ్రింక్ 200 పేరుతో లక్షలాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీడిస్తున్నారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. నేను ఈ మధ్య అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రొపరేటర్లు ఎవరు లేరు. ఈ ప్రొపరేటర్ వ్యవస్థ అంతా కేవలం అద్దె లీజుకి ఇచ్చేసి అంతా సెంట్రలైజ్డ్ అయిపోయింది. ఇదంతా ఈ వ్యవస్థ అంతా మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఒక పెద్ద వ్యాపారం. అది ఎంత పెద్ద వ్యాపారం అంటే నిర్మాతల్ని, యాక్టర్లని, థియేటర్లో అమ్మే పదార్థాలని శాసించేంతగా ఇవాళ రూపుమాపుకుంటుంది. అయితే సరే, ఇవంతా వ్యాపారాలు అనుకోండి. అయితే మనం ఎందుకు దీని గురించి దృష్టి సారించానంటే, నేను ఎందుకు సినిమాకి వెళ్తున్నా, వినోదం గురించి వెళ్తున్నానా, ఖర్చు పెట్టడానికి వెళ్తున్నానా, మనశ్శాంతి లేకుండా చేసుకుంటాకి వెళ్తున్నానా అనేది ప్రజలు కూడా గ్రహించిన తర్వాత అక్కడ రేట్ల మీద ఎవరైనా స్పందించుంటే ఇంకా బాగుండదని తెలియజేస్తూ, మొన్న అన్నవాళ్ళని ఒక బాటిల్ 5 రూపాయలు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతుంటే ఒక సామాన్యుడు కాకినాడ కన్జ్యూమర్ కోర్టులో ఒక కేసు వేయటం జరిగింది. అక్కడున్న కన్జ్యూమర్ కోర్టు చైర్మన్ సిహెచ్ఆర్ వసంత్ కుమార్ గారు 5 లక్షలు ఫైన్ వేశాడు. మానవ హక్కుల సంరక్షణ కోసం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ఉందని సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ పేర్కొన్నారు. అవినీతిని అంతం చేయడానికి వెనుకాడబోమని, ప్రజల సమస్యలపై పోరాడతామని చెప్పారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీఐ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సభ్యుల రాష్ట్ర స్థాయి నియామక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలువురికి ఆర్టీఐ సభ్యులకి గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా ఆర్టీఐని సంప్రదించవచ్చని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణలో తన సంస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇది పౌరులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కులను కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవ హక్కుల సంరక్షణలో భాగస్వాములు అయిన రోజునే హక్కుల సాధన సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి మన దేశంలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఆర్టీఐ ఉంది. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కలిపి ఉన్నటువంటి ఏకైక సంస్థ కామేష్ గాడి గారు, ముంబైకి చెందినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది గారు ఇది స్థాపించారు. అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, నీతి ఆయోగ్ నుండి అన్ని. హ్యూమన్ రైట్స్ అంటే ఈ రోజుల్లో మీకు తెలియనిదేం లేదు, అన్నీ ఉన్నాయి హ్యూమన్ రైట్స్. నేను దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మరొక అంశం ఏంటి అంటే,
మీకు తెలుసు, భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలలో అవినీతిని నిర్మూలించడంలో 133వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 133వ స్థానంలో ఉంది అంటే మనం ఎంత వెనకబడిపోయామో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఐ 2005లో మొదలైన తర్వాత 2025 ఇప్పటి వరకు ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో గణనీయమైనటువంటి విజయాలు సాధించింది అనేది మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మరొక ముఖ్య విషయం, ఎక్కడైనా సరే ప్రభుత్వం నుండి ₹1 వేతనం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను. సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగంలో ఒక మార్గదర్శకుడని సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు 29వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ ప్రశంసించారు. సరస్వతి పార్క్ వద్ద కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ బోదులపాటి ఉమతో కలిసి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ సినీ రంగానికి ఎన్నో కొత్త అంశాలను పరిచయం చేశారన్నారు. 70mm 4 ట్రాక్ డాల్బీ సౌండ్ స్కోప్, ఈస్ట్మన్ కలర్ ఇలా ఎన్నో అధునాతన అంశాలు టాలీవుడ్కు తెచ్చిన ఘనత కృష్ణదేనని అన్నారు. 300కు పైగా చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ కృష్ణ తన నటన సత్తా చాటుకున్నారని తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఘట్టమనేని కృష్ణ విజయవంతంగా రాణించగలిగారని చెప్పారు. అభిమానుల గుండెల్లో కృష్ణ చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని మల్యాన శ్రీనివాస్ ఉమా తెలిపారు. మా ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన్ని ఒకసారి స్మరించుకుంటూ కేక్ కట్ చేసి వృద్ధులకు, పేదలకు పండ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కృష్ణ గారి బర్త్డేకి మరో ప్రత్యేకత ఉంది. ఈరోజు ఆయన సినీ చలనచిత్ర పరిశ్రమకు అడుగుపెట్టి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వజ్రోత్సవ వేడుకలు కూడా మా అభిమానుల సమక్షంలో మీ అందరం ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈరోజు కృష్ణ గారంటే ఈ చలనచిత్ర పరిశ్రమకి ఎనలేని ఒక ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి, మహా వ్యక్తి. ఎందుకంటే కృష్ణ గారంటే ఒక దేవుడి లాంటి మనిషి. ఈరోజు చలనచిత్ర పరిశ్రమకి ఎన్నో 70mm అయితేనేమి, కలర్ అండ్ స్కోప్ అయితేనేమి, అలాగే కౌబాయ్ చిత్రాలు ఉంచుకున్నాం. కౌబాయ్ చిత్రాలు తీసుకొచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన, చరిత్ర సృష్టించిన వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక కృష్ణ గారని చెప్పక తప్పదు. ఈరోజు కృష్ణ గారు చలనచిత్ర పరిశ్రమలో, చిత్ర పరిశ్రమకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ఎటువంటి వరదలు సంభవించినా, ఎటువంటి కరువు సంభవించినా మొదటగా లేచే చెయ్యి ఏదైనా ఉందంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు, నటశేఖర్ కృష్ణ గారు చెయ్యి అని చెప్పక తప్పదు. నేను కృష్ణ అభిమానిగా నేటికి 45-50 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎందుకంటే మేము సరస్వతి పార్కులో చిన్నప్పటి నుంచి ఉండేవారమే. కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఆ రోజు ఉదయాన్నే బ్యానర్ లేదు. ఈ రోజు అయితే అన్ని డెకరేషన్ అన్నీ వచ్చాయి, కానీ ఆ రోజు ఉదయాన్నే మేము పువ్వుల దండలు కట్టుకోవడం ఏంటి, అలాగే బ్యానర్లు రాయించుకోవడం అన్నీ చేసుకునేవారమే. అలాగే కృష్ణ గారు ఎన్నో చిత్రాలు ఒకే సంవత్సరం 12-18 సినిమాలు వచ్చేటప్పుడు మా ఇంట్లో డబ్బులు లేనప్పుడు మేము దొంగసాటిగా ఇళ్లలో నాలుగు జోబులు 5 పైసలు 10 పైసలు 20 రూపాయలు దాచి అవి దాచుకొని కృష్ణ గారి సినిమాలకు వెళ్ళేవారమే. అలాగే ప్రతి సంవత్సరం కూడా కృష్ణ గారు పుట్టినరోజు చేస్తున్నాం సరస్వతి పార్కులో. ఈ సరస్వతి పార్క్కి సూపర్ స్టార్ కృష్ణ గారు విగ్రహం కూడా పెట్టాలని మేము అందరం అనుకుంటున్నాం. అలాగే మా సిటీ వైడ్ విశాఖపట్నం ఫ్యాన్స్ కూడా ముందుకుంటూ ఆ కార్యక్రమం కూడా చేస్తారని నా యొక్క విజ్ఞప్తి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం మాధవదార్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాసరి వేణుగోపాల్ మాట్లాడుతూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు వాడడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి స్థానిక ప్రజలకు, కిరాణా దుకాణాలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జిల్లా ఆర్గనైజేషన్ కమిషనర్ మారుతి హరీష్ రావు మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని, పొగాకు వాడడం వల్ల వినియోగించే వారికే కాకుండా పక్కవారికి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పొగాకు వాడకాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, పొగాకు వాడకం వల్ల అనర్థాలను ప్రతి ఒక్కరూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, దాంట్లో భాగంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖ జిల్లా తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య పొగాకు. ఈ పొగాకు ఉత్పత్తులైన
సిగరెట్, బీడీ, కైని, గుట్కా మొదలైనవన్నీ కూడా, చుట్టలు మొదలైనవి కూడా నిషేధించాలి. ఇవి తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది, తద్వారా క్యాన్సర్ కూడా కారకులు అవుతారు. పొగాకు తాగడం వాళ్ళు ఒక్కరికి వల్లే కాదు, తాగే వాళ్ళతో పాటు ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ పొగ పీల్చడం వల్ల. కాబట్టి ఈరోజు నుంచి మనం అందరం కూడా పొగాకు ఉత్పత్తుల్ని నిషేధిద్దాం, అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఈ విశాఖపట్నం జిల్లాలో నిర్వహించడం జరిగింది. స్థానిక ప్రజలకు పొగాకు వాడకంపై వచ్చే ఇబ్బందుల గురించి అవగాహన కార్యక్రమం అనేది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాము. తమ అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతిని వీరాభిమాని అప్పారావు ఆధ్వర్యంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. నగరంలో క్రాంతి థియేటర్ వద్ద నిర్వహించిన కృష్ణ జయంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. సినీ హీరో కృష్ణ అభిమానుల కేరింతల మధ్య కేక్ కట్ చేశారు. అభిమానులు పరస్పరం కేకు తినిపించుకుంటూ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, అప్పారావులు మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో కృష్ణ వైభవాన్ని, సాహసాలను వివరించారు. తెలుగు సినిమాని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన తొలి నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. మోసగాళ్లకు మోసగాడు చిత్రం ఎన్నో విదేశాల్లో ప్రదర్శించబడి ఎన్నో రికార్డులను సృష్టించిందని గుర్తు చేశారు. కృష్ణ సినీ రంగంలో ఎందరో ఆశ్రయం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని వాసుపల్లి గణేష్ కుమార్, అప్పారావు తెలిపారు. తమ తండ్రి పేరు ప్రతిష్టను పెంచే విధంగా తనయుడు మహేష్ బాబు సినీ రంగంలో రాణిస్తున్నారని చెప్పారు. మా అభిమానులందరికీ, నా తోటి అభిమానులందరికీ నా నమస్కారములు. ఈరోజు 83 సంవత్సరాలు పూర్తి చేసుకొని 83వ సంవత్సరంలో అడుగుపెట్టిన కృష్ణ గారికి జిందాబాద్. తర్వాత కృష్ణ గారు కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మా అభిమానుల తరఫున శ్రద్ధాంజలి. ఇంకా కృష్ణ గారి గురించి చెప్పాలంటే కృష్ణ అభిమానుల దగ్గర డోలెళ్ళి మధ్యతో మొరెట్టుకున్నట్టే ఉంటుంది. కానీ నా గురించి 1966లో పూర్ణ థియేటర్లోన గూఢచారి 116 ఆగస్టు 15వ తారీఖున మార్నింగ్ షో చూశాను నేను. అప్పటి నుంచి కృష్ణ గారికి వేరే అభిమాని. అలాగే 78లోన నవంబర్ 20వ తారీఖున దుక్కా సత్యనారాయణ, నమ్మి నాగభూషణం నన్ను పార్క్కి ఇన్వైట్ చేశారు అభిమాని అని. ఆ రోజు నుంచి ఈరోజు దాకా నా తోటి సోదరులకి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూనే ఉన్నాను. కృష్ణ అభిమానులందరికీ శుభదినం, పండగ దినం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకి, మహేష్ అభిమానులకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఘట్టమనేని కృష్ణ అభిమానులుగా ఉండడం మేము పుట్టిన పూర్వజన్మ సుకృతం. ఇప్పటికీ కూడా మేము ఆల్వేస్ స్ట్రాంగ్. సూపర్ స్టార్ ఈజ్ సూపర్ స్టార్. అది మా ఘట్టమనేని డేరింగ్, డాషింగ్, డైనమిక్ మా సూపర్ స్టార్ లేడని బాధ మాకు లేదు. ప్రతి అభిమాని గుండెల్లో నిద్రై ఒక అల్లూరి సీతారామరాజు లాగా మన కళ్ళ ముందు ఎప్పుడూ మన ముందే ఉన్నాడు. నిజంగా ఆయనకి అభిమానులు అవ్వడం మా పూర్వజన్మ సుకృతం. మరొక జన్మ ఉంటే సరే ఆయనకి అభిమానులుగా పుట్టి ఆయన రుణం తెచ్చుకొని చెప్తున్నాం. 2 ఏళ్ల కోర్స్ ఐఐటి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ విద్య అంటూ కోట్లు కాజేసిన ఫిడ్జ్ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఫిడ్జ్ కాలేజీ బాధితుల సంఘం అధ్యక్షుడు వాలిశెట్టి హరిశ్చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిడ్జ్ కళాశాల యాజమాన్యం సుమారు 200 మంది విద్యార్థుల నుండి 2 ఏళ్ల కోర్సు కోసం ప్రతి విద్యార్థి నుంచి 2.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఫీజులు వసూలు చేసి ఆకస్మికంగా కళాశాల మూసివేశారని తెలిపారు. ఈ సంస్థకు విశాఖలో 2 బ్రాంచీలు ఉన్నాయని, శాంతిపురంలో ఒకటి, ఎంవీపీలో మరొకటి ఉందన్నారు. శాంతిపురంలో ఫ్యాకల్టీ సిబ్బంది మానేయడం వల్ల అక్కడ చదువుకున్న విద్యార్థులకు ఎంవీపీ బ్రాంచ్లో చేర్చాలని తెలిపారు. వీరంతా ఐఐటి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కోర్సులో చేరారని, 2 సంవత్సరాల సంబంధిత ఫీజును కళాశాల యాజమాన్యం తీసుకుందన్నారు. అయితే మొదటి సంవత్సరం కోర్సు పూర్తి కాగానే ఎంవీపీలోని 2వ బ్రాంచ్ కూడా మూసేశారని తెలిపారు. దీనిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 35 మంది పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. అకస్మాత్తుగా ఫస్ట్ ఇయర్ పూర్తి అవ్వగానే వీళ్ళు 2 బ్రాంచులు మూసేశారు. ఫిడ్జీ సంస్థకి 2 బ్రాంచులు ఉన్నాయి. ఒకటి శాంతిపురంలో, ఒకటి ఎంవీపీ కాలనీలో. ఉన్నట్టుండి ఫస్ట్ ఇయర్ మధ్యలో ఏమైందంటే ఈ ఫిడ్జీ శాంతిపురం బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడున్న ఫ్యాకల్టీ మానేశారు.
మానేయడం వలన ఆ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపలు, ఆ తర్వాత విశాఖపట్నం యొక్క సెంటర్ హెడ్ మస్తాన్ రావు గారు శాంతిపురం బ్రాంచ్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి ఎంవిపి కాలనీలో చేర్చారు. అయితే ఈ పిల్లలందరూ కూడా పినికల్ 2-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఐఐటి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనే కోర్సులో చేరారు. ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ 11th 12th కూడా కవర్ అవుతున్నాయి. అయితే ఏమైందంటే ఫస్ట్ ఇయర్ పూర్తి అవగానే రెండో బ్రాంచ్ కూడా మూసిపడేశారు. ఎంవిపి కాలనీలో ఉన్నది. రెండో సంవత్సరం ఏమవుతుంది అనేది తెలియదు. ఇప్పుడు ఈ పిల్లల తల్లిదండ్రులు అందరూ పెద్ద గాబరాలో పడ్డారన్నమాట. పరిగెత్తుకుని వాళ్ళ పిల్లలందరినీ వేరే వేరే కాలేజీల్లో అక్కడక్కడ చేర్చారు. ఏమైందంటే ఏప్రిల్ 24న 2024న పిల్లలందరికీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రారంభమైంది. ఫస్ట్ ఇయర్ పూర్తయ్యాక ఏప్రిల్ 2025లో బ్రాంచ్లు మూసేయడం అయిందనమాట. ఈ పిల్లలందరి దగ్గర 2.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఫీజు కలెక్ట్ చేశారు 2 సంవత్సరాలకి కలిపి. అయితే మెజారిటీకి అయితే 4 లక్షల పైనే కలెక్ట్ చేశారు. 4 లక్షల నుంచి 7.5 లక్షల వరకు. చాలామంది పిల్లలకి దగ్గర అయితే మొత్తం 2 సంవత్సరాల ఫీజు ముందే కలెక్ట్ చేసేసుకున్నారు. బాకీ పిల్లల దగ్గర అయితే 2 సంవత్సరాలు ఎక్కువ భాగం మొదట్లోనే కలెక్ట్ చేసేసుకున్నారు. అది 2 yearsకి అనమాట. అది అందులోని జేఈకి ప్రిపేర్ చేస్తాం అన్నమాట. నేను ఒక మంచి ఐఐటికి లేదా ఐఐఎస్సి బెంగళూరుకి కానీ వెళ్ళడానికి ఒక హోప్తో నేను చాలామంది స్టూడెంట్స్ లాగే జాయిన్ అయ్యాను. అందరు స్టూడెంట్స్ ఒక మంచి ఫ్యూచర్ కోసమే జాయిన్ అయ్యారు ఫిట్జీలోకి. మాకు ముందు నుండి అసలు క్లూనే లేదు, ఫిట్జీ బాగోదు లేదా క్లోజ్ చేస్తారు, ఏదో ఇలాంటిది అవుతుందని ఒక క్లూయే లేదు స్టార్టింగ్ నుండి. సో ఎలాగో ఫిట్జీకి మంచి పేరు ఉంది కాబట్టి మేము జాయిన్ అయ్యామన్నమాట ఫిట్జీ. ఆ తర్వాత ఒక 6-7 నెలలు బాగానే ఉంది, ఫ్యాకల్టీ పర్లేదు, కరెక్ట్గానే పోతున్నాయి క్లాసెస్. కానీ ఆ తర్వాత స్లోగా టీచర్లు అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట టీచర్లు. అయితే మాకెవరికి అర్థం కాలేదు ఎందుకు టీచర్లు వెళ్ళిపోతున్నారని. కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఫిట్జీకి ఉందనేసి. సో మేమేమో అనుకుంటున్నాం ఫిట్జీ ఏమైనా క్లోజ్ చేసేస్తారా అని భయపడిపోతున్నాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. గోపాలపట్నం తెలుగుదేశం పార్టీ పశ్చిమ కార్యాలయంలో టీడీపీ నాయకుడు ఐతంశెట్టి రేణుక గోపాలకృష్ణ గోపి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు కేక్ కట్ చేయించి కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ ధాడి వెంకట రమేష్, వార్డు అధ్యక్షులు బొడ్డేటి విజయకుమార్, జనసేన నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్, వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ 2025 ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు జీవీ రామచంద్రరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జీవీ రామచంద్రరావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడలు వేసవి కాలంలో నిర్వహించడం వల్ల యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండడమే కాకుండా శరీర దృఢత్వం మరియు ఆరోగ్యంగా ఉంటారని టోర్నమెంట్ నిర్వాహకులు కొనియాడారు. యువత క్రీడల్లో రాణిస్తూ సమాజానికి, దేశానికి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఢిల్లీ వేదికగా పారిశ్రామిక దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తామని వెల్లడి. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత చేతుల మీదుగా ఇంటింటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన జిల్లా యంత్రాంగం. పెన్షన్ పంపిణీ చేసి ప్రజల యోగక్షేమాలలో అడిగి తెలుసుకున్న హోంమంత్రి అనిత. నగరంలో ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు. సరస్వతి పార్కులో జనసేన నాయకులు మన్యాల శ్రీను ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ నిరంతరం కృషి చేస్తుందన్న సంస్థ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ. ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.